అనిత్యాని శరీరాని, శరీరములు నిత్యము కావు, అందుకే దేహం క్షణభంగురం అన్నారు. శరీరం పంచభూతాల ఆధారంగా షడ్వికారాలతో తయారైనది. కామ క్రోధ మధమాశ్చర్యాలతో కూడుకున్నది. శరీరంలో వచ్చే రకరకాల మార్పులే మానవ దుఃఖానికి కారణం అంటారు యోగ పుంగవులు. మనిషి ఎన్ని విధాల భయాలనైనా తట్టుకుంటాడు, కానీ దేహాన్ని విడిచిపెట్టడం అంటే మరణ భయాన్ని తట్టుకోలేడు. మరణానికి చేరువ చేసే భయం ఎన్ని రకాలుగా ముట్టడిస్తుందో తెలుసుకోవాలంటే ఇవాల్టి భయం ఎపిసోడ్ చూడాల్సిందే. కర్మలను ఆచరించుటకు మాత్రమే నీకు అధికారం కలదు. వాటి వల్ల వచ్చే ఫలితాల మీద నీకు అధికారం లేదు. నీవు కర్మ ఫలమునకు కారణం కారాదు అంటాడు భగవద్గీతలో పరమాత్ముడు. అలాగని కర్మలు చేయటం మానరాదని కూడా గీత చెబుతుంది. సాధారణంగా అనుకున్నది జరగనప్పుడు, బాధగా అనిపించినప్పుడు అంతా కర్మ అని తలబాదుకుంటారు. కానీ కోరి కొని తెచ్చుకున్న కర్మ ఏ ధరికి చేరుస్తుందో, నగరానికి చేరువలో ఓ అడవిలో నలుగురు స్నేహితులు తీసుకున్న నిర్ణయం చివరకు వారిని ఎక్కడికి చేర్చిందో చూడండి. చెట్లు పొదలు ఈ ప్రదేశాన్ని చూస్తుంటే అడవిని తలపిస్తోంది కదూ. బాగా చీకటిగా కూడా ఉంది. చాలా చీకటిగా ఉండడం వల్లనేమో చెట్లు కూడా నల్లగా కనిపిస్తున్నాయి. ఇంతలో ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు. ఇంత రాత్రిపూట ఈ అటవీ ప్రదేశంలో ఎవరై ఉంటారు? ముగ్గురు యువకులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంతో రొప్పుతూ అక్కడే ఆగిపోయారు, కాసేపు ఊపిరి తీసుకుందామని. ఈ ముగ్గురి పేర్లు శ్యామ్, అరవింద్, రాజు. మళ్ళీ పరిగెత్తబోయారు. ఒరే, కాసేపు ఆగుదాంరా, మన ఫ్రెండ్ కూడా వస్తాడు అన్నాడు అరవింద్. పర్వాలేదులేరా, వాడే వస్తాడు. ఎలాగలా మెయిన్ రోడ్డుకెళ్తే ఏదో ఒక బండి పట్టుకుని సిటీకి చేరుకోవచ్చు అని తొందర పెట్టసాగాడు శ్యామ్. ఇంతలోనే మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని పేరు కిషోర్. ఎవరు వీరు? ఇంత రాత్రిపూట ఎందుకలా పరిగెత్తుతున్నారు? ఎవరి కోసం? అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైంది వీళ్ళ నలుగురికి? అందరి కళ్ళలోనూ ప్రాణభయం కనబడుతోంది. మొత్తానికి ఆ నలుగురు పరిగెత్తి పరిగెత్తి మెయిన్ రోడ్డుకి చేరుకున్నారు. ఇంతలో ఓ చెట్టు చాటు నుంచి ఏదో ఒక ఆకారం వీళ్ళనే గమనిస్తూ మాయమైంది. ఎవరిదా ఆకారం? మనిషిదేనా లేక మరేదేనా జంతువుదా? మనిషే అయితే ఎందుకు వారిని అలా చాటు నుంచి గమనిస్తూ అక్కడ నుంచి తప్పుకున్నాడు? ఈ నలుగురు అంతలా పరిగెత్తుకుంటూ రావడానికి కారణమేమై ఉంటుంది? ఇంతకీ వారు ఎక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు? అక్కడేం జరుగుంటుంది? ఈ నలుగురు మిత్రులకు అసలు ఏమైంది తెలుసుకోవాలంటే సరిగ్గా వారం రోజులు వెనక్కి వెళ్ళాలి. ఇది హైదరాబాద్లోని ఓ ఏరియా. ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురే ఇందాక మనం చూసిన అరవింద్, శ్యామ్, రాజు, కిషోర్.
నలుగురు ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఒకే ఏరియాలో ఉంటూ నలుగురు మంచి కుర్రాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఎంత అల్లరి చేసినా వీరి తల్లిదండ్రులు పెద్దగా మందలించేవారు కారు. ఈ మధ్యనే పరీక్షలు కూడా అయిపోయాయి. కాలేజ్కి సెలవులు. ఆ రోజు రాత్రి సినిమాకి వెళ్దామనుకున్నారు. అందులోనూ సెకండ్ షో. అమ్మో, సెకండ్ షోనా? నేను రాను బాబు అన్నాడు కిషోర్. వీళ్ళందరిలోకి సహజంగానే కిషోర్ చాలా భయస్థుడు. ఎందుకురా అంటే రాత్రిపూట చాలా భయం, దెయ్యాలు ఉంటాయన్నాడు. ఈ కాలంలో దెయ్యాలేంటిరా, నీకేమైనా మెంటలా అంటూ తిట్టారు మిగతా స్నేహితులు. అవన్నీ చెప్పకండ్రా, దెయ్యాలున్నాయన్నది నిజమన్నాడు. కాదన్నాడు రాజు. భయాలు గియాలు ఏమీ అవసరం లేదని ఒకరు, అమ్మో మేము రామని మరొకరు తగాదాలోకి దిగారు. నలుగురి మధ్య ఈ చర్చ ఒక పంతంలా మారింది. ఎవరికి వారు తమదే కరెక్ట్ అన్న భావనకు వచ్చారు. ఆ వెంటనే అందుకున్నాడు అరవింద్. ఓకే, మనమొక పని చేద్దాం. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఓ అడవి ఉంది. దమ్ముంటే నాతో పాటు ఎవరైనా రండి అని ఛాలెంజ్ చేశాడు. వద్దురా, నాకెందుకో భయంగా ఉంది అన్నాడు కిషోర్. ఒరే, మన నలుగురిలో ఎవరికింత ధైర్యం ఉందో చూద్దాం రండ్రా, నా ఛాలెంజ్కి ఒప్పుకోండి అని అన్నాడు అరవింద్. అడవికి వెళ్దామని చెప్పగానే ముగ్గురులోనూ ఎక్సైట్మెంట్ కనిపించింది. కానీ కిషోర్ అన్నాడు, వద్దురా, మొన్ననే పేపర్లో చదివాను, ఆ అడవిలోకి వెళ్లిన వాళ్ళు కనిపించకుండా పోయారట, వద్దురా అని అన్నాడు కిషోర్. కానీ లోపల భయపడ్డా థ్రిల్లింగ్గా ఉంటుందని అందరూ కలిసి ఆ అడవికి బయలుదేరారు. ఏంటా అడవి? అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాకపోవడం ఏంటి? ఇదంతా ఏదో మిస్టరీలా ఉంది కదూ. ఇంతకీ ఈ అడవిలో ఏముంది? ఆ అడవి ఎక్కడుంది? రకరకాల ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి అభేద్యంగా ఉంటే అర్థం కావడానికి అవి అడవి కన్నా సంక్లిష్టంగా ఉంటాయి. అంటే అర్థం చేసుకోవడం అంత కష్టంగా ఉంటుందన్నమాట. నగరానికి అంత దగ్గరలో ఆ అడవిలో ఏముండి ఉంటుంది? అక్కడికి వెళ్ళిన వారు ఎందుకు తిరిగి రాలేదు? అన్ని మహిమలు ఉన్నవారు అక్కడెవరైనా ఉన్నారా? భయమనే ప్రాపంచిక విషయాన్ని అంతగా పట్టించుకోకుండా పంతానికి పోయి ఆ నలుగురు స్నేహితులు ఏం మూటగట్టుకున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి వారు చేరుకునేసరికి పొద్దుపోయింది. భయంగానే అడవిలోకి అడుగుపెట్టారు ఆ నలుగురు స్నేహితులు. నలుగురు మెల్లగా అడవిలో నడక మొదలు పెట్టారు. ఇంతలో చెట్ల మధ్యలో నుంచి ఏదో ఒక ఆకారం వీరిని గమనించసాగింది. ఎవరో లోపలి వైపుగా పరిగెత్తుతున్నట్లు శబ్దం వినిపించడంతో నలుగురు అక్కడే ఆగిపోయారు. అందరికీ ఒక్కసారిగా చెమట్లు పట్టడం ప్రారంభించింది. అప్పటికే సమయం రాత్రి 10:30 అయింది. నలుగురికి ఏం చేయాలో తోచడం లేదు. లోపల అందరికీ భయంగానే ఉన్నా ఆ భయాన్ని బయట పెడితే భయస్థుడంటూ ఎదుటివాడు ఎద్దేవా చేస్తాడేమోనని ఎవరికి వారు బింకంగా ఉన్నారు. కానీ వారందరిలోకి కిషోర్కి మాత్రం చాలా భయం వేస్తోంది. అందరి ముఖాల్లోనూ భయం స్పష్టంగా కనబడుతోంది. అయినా బింకంగానే అడుగులు ముందుకు వేశారందరూ. ఇంతలో వారిని మొదటి నుంచి గమనించిన ఆ ఆకారం వారి మీద దాడి చేసింది. అరేరే, ఇంతలో ఏమైంది? ఏంటా ఆకారం? ఎందుకు వారి మీద దాడి చేసింది? ఆ ఆకారం వారి నుంచి ఏమి కోరుకుంటోంది? అంత రాత్రిలో అడవిలో వీరు కాకుండా
మరెవరై ఉంటారు? ఆ ఆకారం మనిషిదేనా లేక మరేదైనా జంతువుదా? ఇన్ని ప్రశ్నలు ఎందుకు? కన్ఫ్యూజన్గా ఉంది కదా. నాకు కూడా. బ్రేక్ అయ్యే వరకు ఆలోచించండి. ఏం జరిగిందో చూద్దాం. ఆ స్నేహితుల మీద దాడి చేసిన ఆ ఆకారమేంటో మనకు కూడా తెలియట్లేదు. కానీ ఆ ఆకారాన్ని చూస్తే మనిషిలాగే కనిపిస్తోంది. అందరిలోనూ భయం. వారందరూ ఆ ఆకారాన్ని ఒక్కసారిగా పక్కకు నెట్టి పరిగెత్తారు. కానీ ఆ ఆకారం వారిని వెంటబడి తరుముతూనే ఉంది. ఇంతలో నలుగురు స్నేహితులలో కిషోర్ తప్పిపోయాడు. ఒకరి కోసం ఒకరు వెతుకుతూ అడవంతా కలయదిరిగారు. ఎందుకు ఈ అడవిలోకి వచ్చామా అని భయంగానే ఉన్నారు. కానీ ఏం చేస్తారు? ఈ అడవి నుంచి నగరానికి చేరుకోవాలి. కానీ ఎలా వెళ్లాలో తెలియదు. ఎక్కడికి వెళ్లాలో అంతకన్నా తెలియదు. అంతా చీకటిగా ఉంది. ఎలాగైనా ఈ అడవిలోంచి తప్పించుకోవాలి, లేదంటే ఆ ఆకారమేదో మనల్ని చంపేస్తుంది అని చెప్పాడు రాజు. ముగ్గురిలోనూ వెన్నులో వణుకు పుట్టింది. ఇంతలో కిషోర్ కూడా మిగతా ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ అడవంతా తిరుగుతున్నాడు. కాని వారి జాడ ఎక్కడా కనిపించలేదు. చెట్టుచాటున ఉన్న ఆ ఆకారం మళ్లీ కిషోర్ మీద దాడి చేసింది. కిషోర్కి భయంగానే ఉన్నా బలానంతా కూడగట్టుకుని ఆ ఆకారాన్ని పక్కకు తోసేసి తప్పించుకున్నాడు. అయినా వదలకుండా కిషోర్ని పట్టుకుని అందిన చోటల్లా కొరకసాగింది ఆ ఆకారం. కాకులు దూరని కారడివి, అందులో చీకట్లో ఉండి వీరిని బాధించడానికి చూస్తున్నారంటే ఆ నలుగురి పరిస్థితి ఏంటో తెలుసుకుంటూ ఉంటే మనకే భయంగా ఉంది కదూ. మరి ఆ నలుగురు ఆ అడవి నుంచి బయటపడ్డారా, లేక వారి మీద దాడికి ప్రయత్నిస్తూ వస్తున్న ఆకారానికి బలైపోయారా? ఎన్నో అనుమానాలు మన మనసులో మెదులుతున్నాయి కదూ. మరెందుకు ఆలస్యం? వారేమైపోయారో తెలుసుకుందాం పదండి. కిషోర్ అలా తప్పించుకుని చాలా దూరమే పరిగెత్తిపోయాడు. ఇంతలో కిషోర్ని వెతుక్కుంటూ మిగతా ముగ్గురు కూడా ఆ అడవిలోనే అటు ఇటు తిరుగుతున్నారు. కానీ వారిలో రాజు, శ్యాములు భయంతోనో అలసటతోనో అక్కడే ఆగిపోయారు. కానీ అరవింద్ మాత్రం కిషోర్ని వెతుక్కుంటూ ఆ చిమ్మ చీకటిలోనే ముందుకు సాగుతూ కిషోర్ కిషోర్ అని గట్టిగా అరుస్తూ వెతుకుతున్నాడు. అంతలోనే మిగతా ఇద్దరు అంటే రాజు, శ్యాముల మీద కూడా దాడి చేసిందా ఆకారం. దాన్నించి తప్పించుకోవడానికి బలానంతా కూడగట్టుకుని ఆ ఆకారంతో పెరుగులాడుతున్నారు రాజు, శ్యామ్. అప్పటికే అక్కడికి వచ్చిన అరవింద్ ఆ ఆకారాన్ని పక్కకు తోసేసి పరిగెత్తసాగాడు. ధర్మ మార్గాన్ని అనుసరించి కీర్తి ప్రతిష్టలను ఆర్జించడానికి నైతిక ప్రవర్తన ఎంతగానో దోహదం చేస్తుంది. మనిషి అనేవాడు నీతిగా బతకడం గురించి ఆలోచించాలి. నీతిగా జీవితం సాగితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రశాంతత పొందిన చిత్తం జ్ఞాన మార్గం చూపుతుంది. ఇంతకీ ఆ చీకట్లో నలుగురిని తరుముతుంది ఎవరు? ఇంతకీ ఆ నలుగురి గమ్యస్థానం ఏంటి? తామెంచుకున్న గమ్యానికి క్షేమంగా చేరువయ్యారా లేదా? అందరిలోనూ భయం, ఒళ్లంతా చెమట్లు. రాజు, శ్యామ్, అరవింద్ అనవసరంగా ఈ ప్రాంతానికి వచ్చామని దిక్కులు చూడసాగారు. అడవిలో దారి తప్పిపోయిన ఆ ముగ్గురు స్నేహితులు ఏ దిక్కు తోచక లేని ధైర్యాన్ని కూడగట్టుకుని తలోవైపుగా కిషోర్ని వెతకడానికి నడక సాగించారు. అంతలోనే సడన్ గా ఈ ముగ్గురికి కిషోర్ కనిపించాడు. అంతే, అందరూ సంతోషంతో ఆ అడవిలోంచి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.
ఇంతకీ అసలేం జరిగింది? మానవ సంచారం లేని ఆ అడవిలో మరి ఆ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? అంత భయానకంగా వారిపై ఎందుకు దాడి చేసింది? లేదంటే నిజంగానే ఆ అడవిలో క్షుద్రశక్తులేమైనా ఉన్నాయా? లేదు, ఇదంతా నిజం కాదు. ఆ నలుగురు స్నేహితులు నిజంగానే ధైర్యస్తులే అయితే పరిచయం లేని ప్రదేశం, పైగా అడవి, అందులోనూ అర్ధరాత్రి అనుకోకుండా ఒకరిని విడిచి మరొకరు వేరుబడిపోయారు. దాంతో అందరిలోనూ భయం మొదలైంది. ఇకపోతే అక్కడ ఓ మంత్రగాడు మానవ సంచారం లేని ఆ కీకారణ్యంలో నివాసముంటున్నాడు. పైగా వాడికి మతిస్థిమితం కూడా లేదు. రోజు వాడికి తెలిసిన యోగాలాంటి ఆసనాలు వేసుకోవడం, ఆ తర్వాత మద్యం సేవించి క్షుద్రదేవతల కోసం నృత్యం చేయడం వాడికి అలవాటు. అలాంటి వాడొకడు అక్కడున్నాడన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఆ అడవిలోకి ఎవరు వచ్చినా వాళ్లను ఎలాగోలా భయపెట్టేందుకు ప్రయత్నం చేసేవాడు. వీడి చేష్టలకి ఆ నలుగురు స్నేహితులు భయపడిపోయారు. చివరికి ఎలాగోలా బ్రతుకు జీవుడా అంటూ ఆ అడవి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అంతే తప్ప అక్కడ ఎలాంటి దెయ్యాలు లేవు, ఎలాంటి ఆత్మలు నివాసముండట్లేదు. చూశారుగా, ఇంతకు ముందు చెప్పినట్టు అనిత్యాని శరీరాని, శరీరములు నిత్యములు కావు. దేహంలోకి నిరంతరం ప్రవహించే శ్వాసే దైవమంటూ చెప్పుకొచ్చారు పెద్దలు. గాలిలో గాలిగా మారిపోయే శ్వాసకు లేనిపోని దేహాన్ని సృష్టించి వాటికో రూపాన్ని సృష్టించి పీడించి ఆనందం పొందడం ఎంతవరకు సమంజసం? శ్వాసకు లేనిపోని రూపాన్ని అంటగట్టి అంతటా కనిపిస్తుందని భ్రమచెంది భయపడుతున్న కథనాలు మీ దృష్టికి వస్తే ఆ కథనాలకు సంబంధించిన వివరాల్ని మాకు తెలియజేయండి. మా ఫోన్ నెంబర్ 9666678181. ఇది ఇవాల్టి భయం. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.